స్తోత్రం 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 స్తోత్రం. ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన వారం వాగ్దానం ఏంటి చెప్పండి? హలో, పోయిన వారం వాగ్దానం ఏంటి? నేను వారిలో నివసించి సంచరించిన దానికి సంబంధించిన వాక్యం ఇది కూడా. పోయిన వాగ్దానానికి ఈ వాక్యానికి చాలా సంబంధము ఉందన్నమాట. కాబట్టి నేను వారిలో నివసించి సంచరించేదను అనే వాగ్దానం చేసి ఉన్నాడు ప్రభు. ఎలా సంచరిస్తాడో పోయిన వారం ఒక 4 విషయాలు మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. ఇకను జీవించువాడను నేను కాదు, వాగ్దానమే నాలో జీవించుచు ఉన్నది. నేను కాదండి, యేసయ్యే నాలో జీవించి సంచరించుచు ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. ఇకను జీవించువాడను నేను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీరు జీవించేది మీరు కాదు, నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచు ఉన్నాడనమాట. ప్రభు ఇంతకుముందు చెప్పిన వాగ్దానం ఏంటి? నేను వారిలో నివసించి సంచరించేదను అని అన్నాడు అనమాట. అన్న దేవుడు మళ్ళా ఈ 2వ వారం ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. జీవించువాడను నేను కానే కాదు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. జీవించేది మీరా? చెప్పండి, జీవించేది మీరా? కానీ మీలో ఎవరు జీవిస్తున్నారంటే యేసు క్రీస్తు జీవిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ జీవితం ఎవరిచ్చారు? నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం. ఇప్పుడు మీరు జీవిస్తున్నారే, బ్రతుకుతున్నారా? ఆ బ్రతుకు ఎవరిచ్చారండి? యేసయ్య ఇచ్చారు. చెప్పండి, ఎవరిచ్చారు? యేసయ్య. మీరు ఇక్కడ కూర్చున్నారంటే, మీరు బ్రతుకుతున్నారంటే, మీరు తింటున్నారు, పని చేసుకుంటున్నారు, మీరు తృప్తిగా ఉన్నారు, తప్పించబడ్డారు, శత్రువుల చేతుల నుంచి తప్పించబడ్డారు అంటే అది దేవుడు నీకు ఇచ్చిన జీవితం. అది దేవుడు నిన్ను ప్రేమించాడు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవించుచూ ఉన్నాను. ఈ జీవితము నాది కాదు, దేవుని కుమారుడు ఉన్నాడు కదా యేసు ప్రభు, ఆయన కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. ఈ దినాన నువ్వు జీవించేది నీ జీవితం కాదు. నువ్వు అనుకుంటున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను జ్ఞానం కలిగి ఉన్నాను, నేను ఇల్లు కట్టుకొని ఉన్నాను, నేను టాలెంట్ కలిగి ఉన్నాను అన్నీ నువ్వు అనుకుంటూ ఉన్నావు. అలా కాదండి. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ జీవితం నేనిప్పుడు శరీరం ఉంది. అందరికీ చెప్పండి, శరీరం ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. శరీరం లేదా మీకు? హలో, బాడీ. ఈ శరీరము, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, దేవుడు ప్రేమించాడు మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడండి కదా. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీరు ఇలా చూస్తూ ఉన్నారు, కూర్చొని ఉన్నారు, లేస్తున్నారు, తింటున్నారు, పండుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు, భార్య భర్తలుగా ఉంటున్నారు, పిల్లలు కలిగి ఉన్నారు. ఇది ఈ జీవితము యేసు క్రీస్తుది. కాబట్టి నువ్వు ఎలా జీవించాలి అంటే, ఎలా జీవించి నడిపించబడాలి అంటే విశ్వాసము ద్వారా, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవించుచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తు తనలో ఉండడానికి కారణాలు ఏంటి? మీలో
యేసు ప్రభు మీలో ఉన్నాడని నేను చెప్పాను. నేను వారిలో నివసించి సంచరిస్తానని పోయిన వారం చెప్పాను. ఈ వారంలో ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడని మనం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తు మనలో ఉండడానికి గల కారణం ఏంటి? ఆలోచించండి, ఒక్క క్షణం ఆలోచించండి. బాగా క్వశ్చన్ బాగా వినండి. క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తు తనలో ఉండడానికి గల కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడండి, సృష్టికర్త, సమస్తాన్ని గొప్పవాడైన అలాంటి దేవుడు నీ చిన్ని హృదయంలో జీవించడానికి గల కారణం ఏంటి? ఆలోచించండి. ఆలోచించుకున్నారా? హల్లెలూయా. ఆలోచించుకున్నారా? ఏమొచ్చింది జవాబు? చెప్పకూడదని చెప్పాను, నేను చెప్తాను కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తీతుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము, తీతుకు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. మనలో నివసించడానికి మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే సమస్త దుర్నీతినండి. వినాలి, బాగా బాగా వినాలి. వింటేనే మీరు పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. దేవుడు మీలో నివసించడానికి కారణం ఏంటి అంటే సమస్త దుర్నీతి. ఈ లోకంలో సమస్త పాపాలు, సమస్త దుర్నీతి, దుష్టుని క్రియలు చాలా ఉన్నాయి. వాటిని అన్నిట్లో నుంచి విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల తన ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తనకు తానే మన కొరకు అర్పించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో నివసించడానికి కారణం ఏంటంటే ఆయనే కారణం. అది దానికి కారణం కూడా ఆయనే మనల్ని విమోచించాడు. ఆయనే మనల్ని సమస్త దుర్నీతి నుండి విడిపించాడు. అంత మాత్రమే కాకుండా సత్క్రియలు అంటే మంచి క్రియలు చేయడానికి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సత్క్రియలు చేయడానికి, మంచి క్రియలు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు, మిమ్మల్ని పవిత్రపరచుకొని ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా తన సొత్తుగా మార్చుకొని ఏం చేస్తున్నాడంటే తన్ను తానే మన కొరకు ఆయన అప్పచెప్పుకొని ఉన్నాడు. కాబట్టి మనలో నివసించడానికి కూడా ఆయన చూడండి, పిట్ట గూడుని ఏ విధంగా చేసుకుంటుందో ఆ విధంగా మన హృదయాన్ని ఆయన ఒక గూడుగా చేసుకొని నీలో ఉన్న దుర్నీతి, నీలో ఉన్న ఇక పాపము, నీలో ఉన్న సమస్త అపవాదికి సంబంధించిన క్రియలన్నిటిని తొలగించి విమోచించి సమస్త దుర్నీతిములను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఈ లోకంలోనూ పరలోకములోనూ మంచి మంచి క్రియలు చేయడానికి తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే అప్పగించుకున్నాడు. అందుకనే మనలో నివసించడానికి ఒక కారణముగా మార్చబడిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఓకే, బాగుంది. దేవుడు నీలో నివసించడానికి ఈ కారణం అన్నమాట. సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించి విమోచించి నిన్ను పవిత్రునిగా చేసి నీలో నివసించడానికి తను తాను సిలువలో ఆయన అప్పచెప్పుకున్నాడు. ఓకే, దిస్ ఆల్ రైట్. అయితే విమోచించబడిన నీవు దుర్నీతి మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? హలో, విమోచించబడిన నీవు మరలా ఎందుకు పాపం చేస్తున్నావు? విమోచించబడిన నీవు మరలా ఎందుకని సాతాను మాట వింటున్నావు? విమోచించబడిన నీవు ఎందుకని అవమాన పాలవుతున్నావు, నిందల పాలవుతూ ఉన్నావు? ఎందుకని విమోచించిన దేవుడు నీలో నివసించుతున్న యొక్క దేవుని నువ్వు దుఃఖపెట్టి మరలా నువ్వు పాపం చేస్తున్నావా? మరలా ఆయనకు దుఃఖపరుస్తున్నావా?
మరలా మరలా ఏం చేస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించుకోండి. విమోచించబడిన నీవు దుర్నీతిలో ఎందుకు పడుతూ ఉన్నావు? పాపంలో మళ్ళీ పడిపోతూ ఉన్నావు. ఎందుకని పాపంలో పడిపోతున్నావు? ఒకసారి ఆలోచించు. విమోచించబడిన నీవు, మళ్ళీ చెప్తున్నానండి అర్థమవుటట్టుగా, విమోచించబడిన నీవు మరలా ఎందుకని దుర్నీతిగా ప్రవర్తిస్తున్నావు? చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం త్వరగా. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరముగా పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తానే చేసిన నీతిని జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున ఏం జరిగింది? నీతి కలిగిన నీవు, పరిశుద్ధుడైన నీవు మరలా నీతిని విడిచి, పరిశుద్ధతని విడిచి దుర్నీతిని అనుసరించినందున, బాగా వినాలి, దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరమును పెట్టగా అతడు మరణమగును. నీ జీవితంలో అభ్యంతరాలు, నీ జీవితంలో అసమాధానాలు, నీ జీవితంలో ఇబ్బందులు, నీ జీవితంలో ఆటంకాలు, ఇవన్నీ శ్రమలు, శోధనలు అనేకముగా జరుగుతున్నవి. ఎందుకంటే నువ్వు నీతిని విడిచి, పరిశుద్ధతని విడిచి, దేవుణ్ణి విడిచి వెళ్ళావు కాబట్టి ఈ శ్రమలన్నీ, ఈ బాధలన్నీ నీకు వచ్చాయన్నమాట. నువ్వు అజ్ఞానిగా ప్రవర్తించావు, నువ్వు పాపంలో పడిపోయావు. ఎందుకంటే నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర, దేవుడే నీకు అభ్యంతర కారణంగా కొంతమందిని ఉంచాడంట. నీకు ముళ్ళుగా ఉంచాడు. రోగమే కానీ, ఇంకా ఏదైనా కానీ నీ జీవితంలో సంభవిస్తున్నావంటే దేవుని సన్నిధిలో నువ్వు అతనిని హెచ్చరిక చేయని ఎడల, దైవ సేవకుడితో చెప్తూ ఉన్నాడు, నువ్వు అతనికి హెచ్చరిక చేయుము, నువ్వు అతనిని సరిదిద్దుము, నువ్వు అతని విషయంలో చాలా జాగ్రత్తగా అతను ఏం చేస్తున్నాడో, నీ పడక, నీ యొక్క ఆలోచన, నీ పరిస్థితి అన్నిటిని దైవ సేవకుడు గుర్తించి ఏం చేయాలంట? చూడండి, హెచ్చరిక చేయాలంట. పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషములను చేస్తూ ఉన్నాడు, ప్రాణం పోగొట్టుకుంటూ ఉన్నాడు, మరణమవుతున్నాడు. అయితే నీ ప్రాణం విషయంలో నిన్ను ఉత్తరవాదిగా నేను ఎంచుదును. దైవ సేవకునికి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక విశ్వాసికి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు హెచ్చరిక చేయని ఎడల నీవు ఉత్తరవాదిగా మార్చబడతావు. ఒక సేవకుడిగా ఏం చేయాలంటే నీ తప్పును ఖండించాలి. నువ్వు దేవునికి దూరమవుతున్న పరిస్థితులలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గమనించి, వివేకం కలిగి, జ్ఞానము కలిగి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో గ్రహించుకొని ఒక సేవకుడు ఏం చేయాలని హెచ్చరిక చేసినప్పుడు నువ్వు మరణములో నుండి జీవములోనికి దాటించబడతావు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 3వ అధ్యాయము 21వ వచనంలో ఏం రాయబడింది యెహెజ్కేలు గ్రంథంలో? అయితే పాపము చేయవలదని నీతిగల వాణిని నువ్వు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యకముగా బ్రతుకును. చెప్పలు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అయితే పాపము చేయవలదని నీతిగల వానికి నువ్వు హెచ్చరిక చేసిన ఎడల, అమ్మా ఈ పని నువ్వు చేయకూడదు, అయ్యా నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి అన్నప్పుడు నువ్వు మాట విని ఆ హెచ్చరిక తీసుకొని, వాక్యాన్ని తీసుకొని హెచ్చరించబడి, గద్దించబడి, నొచ్చుకొని బాధపడి నువ్వు బాధపడినట్లయితే అప్పుడు నువ్వు బ్రతుకుతావు అన్నమాట, లేకపోతే బ్రతకవు. ప్రతి ఆదివారం, శనివారము చెప్పుచున్న యొక్క వాక్యాలు విని మనం సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకున్నట్లుగా మనం ఏం చేయాలంటే, నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని యొక్క మాట
విని నువ్వు సరి చేసుకుంటే సరాసరి నువ్వు బ్రతుకుతావు, లేకపోతే మరణం అవుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ మట్టుకు నీవు నీ ఆత్మను తప్పించుకుంటావు అన్నమాట. ఇది చాలా సీరియస్గా మనం ఆలోచించాలండి. విన్న వాక్యాన్ని మన హృదయంలో నువ్వు రాసుకోకుండా ఏదో వచ్చి విని, కొంతమంది రాసుకుంటున్నారు, చక్కగా రాసుకుంటూ ఉన్నారు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. కొంతమంది రాసుకోవడం లేదు, దానిని ధ్యానించడం లేదు, మరలా వచ్చేవారు విందాంలే అనుకుంటున్నారు. అలా కాదండి. అలా కాకుండానట్లుగా ఈ దినాన పాపము చేయవలదని నీతి గల వాణిని నువ్వు హెచ్చరించగా, ఇలా ఉండాలని హెచ్చరించగా, అతడు హెచ్చరించబడి పాపము చేయక మానినెడల అతడు అవశ్యకముగా బ్రతుకును, నీ ఆత్మ రక్షించబడును. హల్లెలూయా! అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ విధంగా చేయాలి. దేవుడు నీలో నివసించడానికి కారణం ఏంటంటే, దేవుడే నిన్ను పవిత్రపరుచుకొని, దేవుడు నిన్ను పరిశుద్ధపరుచుకొని నీలో రావడానికి ఆయన కారణమయ్యాడు. కానీ నువ్వు మరలా పాపం చేసి దేవుని యొక్క మాట వినకుండా, దైవ సేవకుల మాట వినకుండా, ఆదివారం చెప్పే ప్రతి వాక్యాన్ని నువ్వు ధ్యానించకుండా ఈ విధంగా పెడచెవిన పెడితే నువ్వు మరణమవుతావు, నీ ఆత్మ రక్షించబడదని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ దినాన నువ్వు మరలా దుర్నీతిని చేసినట్లయితే, పాపము చేసినట్లయితే ఒకానొక దినాన నీ ఆత్మ నలిగిపోతుంది. అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుట, భయంకరమైన వేదన ఉంటుంది. అందుకనే ఇవన్నీ ఉండకుండానట్లుగా జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడని ఎరిగి క్రీస్తు కొరకు మనం జీవించాలి. నీ కొరకు కాదు, నీ కడుపు కొరకు కాదు, మీ కుటుంబం కొరకు కాదు, మీ పిల్లల కొరకు కాదండి. మీ పిల్లల కొరకు కాదు, మీ కుటుంబం కొరకు కాదు, భర్త కొరకు, భార్య కొరకు కాదండి. యేసు కొరకు జీవించినప్పుడు ఇవన్నీ సమస్తమును సమకూడి జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచు ఉన్నాడు. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించు. ఈ జీవితాన్ని దేవుడిచ్చాడండి. ఈ జీవితాన్ని, ఈ శరీరమందు జీవించిన యొక్క జీవితము క్రీస్తుదిది. క్రీస్తు రక్తము ద్వారా నిన్ను కొన్నాడు. నేను నా భార్య కొరకు జీవిస్తాను, భర్త కొరకు జీవిస్తాను, పిల్లల కొరకు జీవిస్తాను అంటే కుదరదనమాట. దేవుని కొరకు మొట్టమొదటిగా జీవించాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రీస్తు కొరకు జీవించాలి, నా మట్టుకు నేను క్రీస్తు కొరకు జీవించాలనే మనస్సు ఈ దినాన కలిగి ఉన్నప్పుడు అప్పుడు నీలో యేసయ్య ఉన్నట్టు లెక్క. ఒకవేళ అలా మనసు లేకపోతే ఈ దినాన నీలో యేసుక్రీస్తు లేడు అని దాని అర్థం అన్నమాట. నీలో యేసుక్రీస్తు ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య కొరకు జీవించాలి. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ప్రభు కొరకు నేను జీవించాలి. ప్రభు కొరకు నువ్వు జీవించినావనుకోండి, నీ భర్త నీకు సొంతమవుతాడు, భార్య, పిల్లలు సమస్తమును సమకూడి జరుగుతాయి అన్నమాట. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే మనము విమోచించబడి ఉన్నాము గనుక దుర్నీతిని మనం ద్వేషించాలన్నమాట. దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి, దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే దుర్నీతిని ద్వేషించాలి. అంటే పాపాన్ని అసహించుకోవాలి. పాపాన్ని అసహించుకోవాలి. అసహించుకున్నప్పుడు నువ్వు చూడు, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. హల్లెలూయా. అర్థమైందా? వ్యర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. మనము నీతిని ప్రేమించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, దుర్నీతిని, సాతానుకు సంబంధించిన వాటిని అన్నిటిని మనం ద్వేషించాలి. అందుచేత దేవుడు
నీ దేవుడు నీ తోటి వారి అందరికంటే నిన్ను హెచ్చింపు, ఘనత, పేరు, అంతకుముందు చెప్పిన వాగ్దానం కూడా యాడ్ అయిందనమాట. హెచ్చింపు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, పేరు కలుగుతుంది. కాబట్టి నీ తోటి వారందరితో, నీ సహోదరులందరికంటే కూడా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఎప్పుడంటే నువ్వు దుర్నీతిని ద్వేషించినప్పుడు, పాపాన్ని అసహించుకున్నప్పుడు, ఈ లోకాన్ని ద్వేషించినప్పుడు, నీ శరీరాన్ని, నీ శరీరంలో ఉన్న సమస్త పాపములన్నిటినీ ద్వేషించి, ఇది నాది సంబంధించింది కాదు, నేను క్రీస్తు కొరకు జీవించాలి, నేను క్రీస్తు కొరకు నడిపించబడాలి, నేను క్రీస్తు కొరకు ఆశీర్వదించబడాలి అని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అదే జీవితము, నిజమైన జీవితము. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. అందుకనే హల్లెలూయా. ప్రభు కొరకు జీవించాలని, పాపాన్ని ద్వేషించాలని ఈ దినాన ఆ విధంగా ఉన్నట్లయితే ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏ తైలం అది? ఆనంద తైలము. ఏ తైలం అది? ఆ తైలము కొబ్బరి నూనె లాంటిది. అంటే ఆ ఒలీవ నూనె లాంటిది. ఆ ఒలీవ నూనె వలె దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ ఆనందము చేత దేవుడు నిన్ను నింపుతాడనమాట. నువ్వు ఆనందంగా ఉన్నావండి ఇప్పుడు? చెప్పండి. కొద్దిగా ఆనందము, కొద్దిగా సంతోషం, కొద్దిగా దుఃఖము అన్నీ ఇమిడి ఉన్నాయన్నమాట కదా. ఈ వారం బాగుంటే వచ్చే వారం బాగుండవండి. అటు వచ్చే వారం బాగుంటే అటు వచ్చే వారము ఏదో ఒక బలహీనత, ఆనందం లేదు, నీకు సంతోషం లేదు. నువ్వు సంతోష జీవిగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన సంతోష జీవి అనమాట. ఎల్లప్పుడూ ఆనందించేవాడు అనమాట. ఆత్మలో ఆనందిస్తూ ఆయన ఆనందంగా సంతోషంగా ఉన్నాడు కాబట్టి పరలోకం ఉంది. ఆయన ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాడు కాబట్టి భూమి ఆకాశాలు ఉన్నాయన్నమాట. హల్లెలూయా. అర్థమైందా? ఆయనే దుఃఖపడుతుంటే, ఆయనే చింతకాంతుడైతే ఎవరిని ఆయన విడిపిస్తాడు, ఎవరిని ఆయన విమోచిస్తాడు? అలా కాదండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఎవరంటే సర్వశక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ఆనందముగా ఉండేవాడు. హల్లెలూయా. ఆయన శిలువ మరణము పొందినప్పుడు ఆనందముతో, సంతోషంతో పొందుకున్నాడండి. కాబట్టి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని ఈ దినాన మనకు ఆ అభిషేక తైలాన్ని ఇవ్వడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకనే నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేతే దేవుడు నీ తోటి వారి అందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో దేవుడు నిన్ను, నన్ను నింపునుగాక. సేవకుల్ని నింపునుగాక, విశ్వాసులని దేవుడు నింపునుగాక. ఈ సంఘాన్ని దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపునుగాక. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఉల్లాసముతో నింపునుగాక. ఇప్పుడు నిజంగా నీలో సంతోషం ఉందండి? లేదు, ఏదో కొద్దిగానే ఉంది కదా. మరలా ఏదో పరిస్థితులు, అనారోగ్యం రావడమో, ఆర్థిక ఇబ్బందుల్లో, సొంత గృహాలు లేకపోవడమో, లేకపోతే జ్ఞానం లేకపోవడమో, తర్వాత ఏదేదో సంథింగ్ రాంగ్స్ అనమాట. సంథింగ్ రాంగ్స్ మనుషులో జరుగుతూ ఉన్నవి. వీటిని అన్నిటినీ దేవుడు విడిపించడానికి అభిషేక తైలాన్ని అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి దీనిని కొద్దిగా ఒకటేసారి ఇవ్వడు అనమాట. అభిషేకం ఒకటేసారి అంత కుమ్మరించాడు అనమాట. నువ్వు ప్రార్థించుచూ ఉండగా, స్తుతించుచూ ఉండగా, నువ్వు కనిపెట్టుచూ ఉండగా కొద్దిగా ఈ సంతోషము పరిపూర్ణమగునట్లుగా నేను మీతో చెప్పుచున్నానని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఈ సంతోషము ఇప్పుడు ఈ వారం ఒక సంతోషము, వచ్చే వారం కొద్దిగా, అటు వచ్చే సంవత్సరం, సంవత్సరాలు దేవుడిని ఆనంద తైలముతో నింపి పూర్తిగా పరలోకము వెళ్ళేంత వరకు పరిపూర్ణంగా, పరిశుద్ధులు పరిపూర్ణంగా మార్చబడి తర్వాత సంతోష జీవులుగా ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండునట్లుగా దేవుడు ఇప్పుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టొచ్చు కదా. నిద్రపోతున్నారు. హల్లెలూయా. నిద్రపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనము దేవుని నీలో దేవుడు నివసించడానికి ఇది ఒక పాయింట్ అన్నమాట. చెప్పండి. దేవుడు నీలో నివసించడానికి, క్రీస్తు కొరకు జీవించడానికి,
మనలో ఉండడానికి గల కారణం ఏంటంటే నిన్ను దేవుడు విమోచించి నిన్ను పరిశుద్ధునిగా చేసి ఉన్నాడు. పరిశుద్ధునిగా చేసి ఆయన నీలోనికి వచ్చి ఉన్నావు. మరలా నువ్వు దుర్నీతిని ప్రేమించకుండా ఆ పాపాన్ని ద్వేషిస్తూ పాపాన్ని విడిచిపెడుతూ నువ్వు ముందుకు సాగుతూ ఉండాలి. మరలా ఈ లోకం వైపు చూడకూడదు, ఈ పాపం వైపు చూడకూడదు. మరలా ఆ విధంగా నువ్వు దిగజారిపోయినట్లయితే దేవుడు నీలో సంతోషించడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా దేవుని సన్నిధిలో పాపాన్ని విడిచి నీతిని ప్రేమిస్తూ యేసయ్యని ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీ సహోదరులందరికంటే హెచ్చించి తర్వాత నిన్ను అభిషేక తైలముతో నింపునుగాక. ఇప్పుడున్న ఉసూరు ముఖాలన్నీ ఉల్లాసంతో దేవుడు నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనలో పరిపూర్ణమైన సంతోషం ఎవరికైనా ఉందండి? చెప్పండి, చేతులు ఎత్తండి. నేను పరిపూర్ణమైన మానవుణ్ణి, నాకు సంపూర్ణమైన సంతోషం ఉన్నదని చేతులు ఎత్తండి. ఎవరైనా? ఎవరికి లేదన్నమాట, ఎవరికి లేదు. కానీ అంచెలంచెలుగా నీ పరిస్థితిని బట్టి నువ్వు శ్రమల్లో ఆనందించాలి, బాధలో ఆనందించాలి, రోగంలో ఆనందించాలి, ఆర్థిక ఇబ్బందుల్లో ఆనందించాలి, వాక్యంలో ఆనందించాలి. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగుతూ ఉండాలన్నమాట. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ దేవుడు నీలో ఉన్నాడు, ఒకవేళ పాపం చేస్తే ఆయన వెళ్ళిపోతాడండి. సంసోనులో దేవుని యొక్క ఆత్మ ఉంది, కానీ తన అభిప్రాయం అంతా ఢిల్లీలోకి చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఆత్మ తొలగిపోయింది, దేవుని తోడు లేకుండా పోయింది. మరలా ప్రార్థన చేస్తే మరలా వచ్చాడు అనుకోండి, అది ఆ సబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి దినాన దేవుడు మనతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆయన మన హృదయం అనే పల్లకిలో చాలా జాగ్రత్తగా ఆయన తీసుకువెళ్ళాలంట. నీ హృదయమైన పలకలిలో ఆయన ఉన్నాడు కదా. ఏదో ఒక పాట ఉంది కదా, నా మానస వీణవు నీవే, నా ఆరాధన పల్లకి నీవే. అంటే దాని అర్థం ఏంటి? మానస వీణవు నువ్వే అంటే నా హృదయంలో ఆరాధన నీవే, నా అనురాగము నీవే, నా ప్రేమ నీవే. ఆరాధన పల్లకి అంటే ఈ హృదయం అనే యొక్క పల్లకిలో నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అనుకొని ఆయన జాగ్రత్తగా తీసుకెళ్ళాలంట నీ హృదయంలో. ప్రైజ్ ద లార్డ్. చాలా జాగ్రత్తగా యేసయ్యను మోసుకుంటూ వెళ్ళాలంటాను. దాని అర్థం అదే, ఆరాధన పల్లకి నీవేనయ్యా, నేను మీ మహిమతో నేను కప్పుకొని ఉన్నాను అని దాని అర్థం అనమాట. నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? ఆయనను జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్నావా? నీ హృదయంలో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి యేసుక్రీస్తుని. హృదయంలో ఉన్నావు కదా ప్రభా, నేను ఏ విధంగా నిన్ను ఆరాధించాలి? ఒక్కవేళ చిన్న అబ్జెక్షన్ వచ్చిందంటే ఆయన వెళ్ళిపోతాడు అనమాట, ఆ సైడ్ అయిపోతూ ఉంటాడు అనమాట. అర్థమైందా? ఏదైనా ప్రార్థన చేయకపోయినా, పాపమే చేసినా, తర్వాత ఇంకేదన్నా చేసినా ఆయన నిదానంగా ఇలా నిదానంగా, చాలా నిదానంగా వెళ్ళిపోతాడు అనమాట. ఇలా పావురం చూడండి, ఇలా నిదానంగా ఇలా వెళ్ళిపోయి ఎగిరిపోతుంది అనమాట. అలా నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురములే ఉన్నాడు. దానిని చాలా జాగ్రత్తగా, యేసయ్యను చాలా జాగ్రత్తగా మోసుకుని వెళ్ళాలి నీ హృదయమైన యొక్క పల్లకిలో. చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి, ఇంకా చెప్పండి, ఇంకా పెంచండి సౌండ్, ఇంకా పెంచండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మనలో జీవిస్తే ఎలా ఉంటామంటే విశ్వాసం కలిగి ఉంటామన్నమాట. రెండోదిగా మనం గమనించినట్లయితే చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. 13:5 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కానేడలా యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు. హల్లెలూయా.
మీలో యేసుక్రీస్తు ఉన్నాడో ఒకసారి అట్లా హృదయం మీద చేతి పెట్టుకోండి. హలో, మీ హృదయం మీద చేతి పెట్టుకోండి. ఇట్లా ఆలోచించుకోండి. మీరు విశ్వాసము గల అట్లే ఉండండి. యేసుక్రీస్తు నాలో ఉన్నాడా లేదా అని ఆలోచించుకోండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడలా, చూడండి ఇక్కడ, మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరే గుర్తెరగండి. మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాకపోతే మీలో ఉంటాడు, భ్రష్టులు అయిపోతే యేసుక్రీస్తు వెళ్ళిపోతాడు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఉన్నాడని రుజువు ఏంటంటే విశ్వాసము. మీలో విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఆత్మలో ఏముండాలంటే విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఆత్మ వలన మనకు విశ్వాసం కలుగుతుంది. మనకు విశ్వాసం కలగాలంటే ఎవరి మీద ఆధారపడాలి? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడే నీ హృదయంలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు నీలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ఉన్నారో వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. చప్పలు కొట్టండి, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎవరు ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో వానిలో విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసములో నుండి నువ్వేం చేస్తావంటే బలపరుస్తావు అన్నమాట మరి ఒకరికి. చూడండి, ఈ ఆత్మ వలన విశ్వాసం అనే వరమును దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. 9 వరాలలో విశ్వాసం అనేది గొప్ప వరము అది. కాబట్టి ఈ ఆత్మ వలన విశ్వాసం కలుగుతుంది, ఆత్మ వలన స్వస్థత కలుగుతుంది, ఆత్మ వలన వివేకం కలుగుతుంది, పరిశుద్ధాత్మ వలన అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి వలన నువ్వు మరణంలో నుండి జీవములోనికి దాటించబడతావు. నువ్వు ఈ విశ్వాసము నిత్య జీవముగా మార్చబడునుగాక, మార్చబడునుగాక, మార్చబడునుగాక. కాబట్టి ఈ దినాన సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, సహోదరులారా, జీవము గలన దేవుణ్ణి నువ్వు విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ సాతానుగాడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో విశ్వాసం లేకుండా చేస్తాడు, నువ్వు అవిశ్వాసిగా మారేటట్టుగా చేస్తాడు. కాబట్టి అవిశ్వాసగా మార్చుకొని తర్వాత విశ్వాసము లేని ఒక ప్రపంచం ఉన్నది, దేవుని యందు విశ్వాసం లేని ఒక ప్రపంచం ఉన్నది. ఆ ప్రపంచానికి తీసుకుని వెళ్ళి అక్కడ శోధనలు, వేదనలు, కన్నీళ్ళు, దుఃఖము, వేదన ఉంటుంది. కాబట్టి ఈ దినాన నీ హృదయంలో విశ్వాసము కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా. అది ఎవరి యందు విశ్వాసం ఉంచి ఉండాలంటే, దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచాలంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడాలి. చెప్పలు కొట్టండి, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీలో విశ్వాసం లేదేమో ఒక్కసారి గమనించుకో, పరిశీలించుకో. లేకపోతే విశ్వాసము లేని ఆ ప్రపంచానికి ఆ సాతానుగాడు తోడుకొని వెళ్ళి నిన్ను బాధ పెట్టి, నిన్ను వేదన పెట్టి, నిన్ను కృంగదీసి నిన్ను అదో పాతాళానికి తీసుకుని వెళ్ళే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ దినాన దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉన్నదేమో మీరు మీకే పరీక్షించుకోనండి అనేది ఈ దినాన మనము గమనించుకోవాలండి. యేసుక్రీస్తు నాలో ఉన్నాడా? ఉంటే నీలో విశ్వాసం ఉంటుంది. యేసుక్రీస్తు నీలో ఉంటే నువ్వు పాపాన్ని ద్వేషిస్తావు, ఆ యొక్క దుర్నీతిని ద్వేషిస్తావు. యేసుక్రీస్తు నీలో ఉంటే ఆయన కొరకు నువ్వు జీవిస్తావు. జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. నేను వారిలో నివసించి సంచరించేదాన్ని. ఆలోచించండి, బాగా ఆలోచించండి. కాబట్టి దినాన ఈ వారమంతా నీ హృదయం మీద చేపెట్టుకుని
ఇప్పుడు కాదండి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు నీ హృదయం మీద చేపెట్టుకొని యేసుక్రీస్తు నాలో ఉన్నాడా, యేసుక్రీస్తునందు నేను విశ్వాసం కలిగి ఉన్నానా, నేను పాపం చేస్తున్నానా, దుర్నీతి చేస్తున్నానా, దేవునికి విరోధమైన కార్యాలు ఏదైనా చేస్తూ ఉన్నానా, నేను నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా వ్యక్తిగత పరిస్థితి ఏంటి, నా ప్రార్థనా పరిస్థితి ఏంటి, నేను ఆర్థిక పరిస్థితులు ఏంటి, నా ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటి అని నువ్వు ఎప్పుడైతే మెలకువగలిగి ఉంటావో అప్పుడు యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఎత్తుకొని పోతూ ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు నీలో ఉన్నట్లయితే, క్రీస్తులో జీవించిన వారు ఏమవుతారంటే పాతవి వదిలి క్రొత్తగా జీవిస్తారండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నువ్వు యేసుక్రీస్తు నీలో ఉంటే పాతవన్నీ తొలగించబడతాయి. హల్లెలూయా. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, అలాగనే ఉన్నారు. సంతోషం లేదు మీలో. సంతోషంగా చెప్పాలి. సంతోషం లేదనమాట. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టిగా మార్చబడతారండి. దినదినము నీలో నూతన సృష్టిగా మార్చబడుతుంది. నీలో నిజంగా నూతన సృష్టిగా మార్చబడకుండా, దినదినము దేవుని యొక్క కృప పొందకుండా, నీలో క్రీస్తు నూతనంగా మార్చబడకుండా, క్రీస్తు క్రొత్తవాడే కానీ నీలో క్రీస్తు కొత్తగా మార్చబడాలి. నీలో ఉన్న యొక్క క్రీస్తు కొత్తగా మార్చబడాలి, నూతనముగా మార్చబడాలి. ఈ దినాన ప్రభు సన్నిధానికి వచ్చినము కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడందరూ నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. పాప స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకున్నవాడే క్రీస్తును ధరించుకున్నవాడు. ఎవరైతే క్రీస్తును ధరించుకుంటాడో వాళ్ళందరూ చూడండి కొత్తగా మార్చబడతారు. వాళ్ళలో నూతనమైన జీవాన్ని దేవుడు కలగజేస్తూ ఉంటారు. నూతనమైన ఆలోచనలు పుడుతూ ఉంటాయి. నూతనమైన తెలివి, నూతనమైన జ్ఞానము, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన కృపను ఈ దినాన పొందుకొని క్రీస్తునందు దినదినము ఆయన రూపముగా ఆయనను ధరించుకున్న వారమై ఆయన స్వభావమునందు ఈ దినాన ప్రభు సన్నిధిలో జీవించే వారముగా ఉండునట్లుగా ప్రభు మనలందరినీ మార్చునుగాక. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీలో ఉన్న నిద్రాత్మను దేవుడు తొలగించునుగాక. సోమరితనం కలిగిన ఆత్మను తొలగించునుగాక. పాపపు ఆత్మ తొలగిపోయి నూతనమైన ఆధ్యాత్మికమైన శక్తి చేత ప్రభు నిన్ను నింపి పునరుద్ధానుడు, శక్తి కలిగిన వాడు నజరేయుడైన యేసు మనలో ఉండి ఆయన సంచరించునుగాక. ఆయన మన దగ్గరికి వచ్చునుగాక. సియోనులో నుండి నేను ఆశీర్వదించునుగాక. దేవుడు నా యొక్క ప్రాణ ఆత్మ శరీరములన్నిటినీ బలపరుచునుగాక. అణువును ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధత అనుగ్రహించి శక్తి చేత నింపి నవనూతనమైన ఆధ్యాత్మికమైన మార్గాలలో ప్రభు మనలందరినీ బలపరుచునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, 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 ఆమేన్.